ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి భారతదేశ సంస్కృతి ప్రకారం భార్యాభర్తల బంధానికి ఇచ్చే విలువకి ఆ గౌరవానికి ఈ వీడియోని అంకితం చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ రెండు మైండ్ సెట్స్, రెండు విభిన్న రకాల క్యారెక్టర్స్, రెండు విభిన్న పర్సనాలిటీస్, రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఉండే పీపుల్ కలిసి ట్రావెల్ చేయాలంటే దానికి ఫస్ట్ కావాల్సింది ఏం తెలుసా? చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇదంతా. దానికోసం లవ్ ని గ్రో చేయాలంటే 5 ఆస్పెక్ట్స్ ఉండాలి. దట్ ఈస్ హౌ యూ ట్రీట్ ద పార్ట్నర్. సార్ 5 ఆస్పెక్ట్స్ అన్నారు, ట్రీట్ అన్నారు. ఎస్, TREAT, ట్రీట్ ఆర్ ద ఆపోజిట్ పర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు ఇదే ఒక రిలేషన్షిప్ లో ఫస్ట్ T స్టాండ్స్ ఫర్ ట్రస్ట్. ఎంత నమ్మకం ఉండాలంటే నేను లేట్గా వచ్చినా మా వారు ఏదో పనిలో బిజీ అయి వచ్చారు అని చెప్పే ఒక నమ్మకం భార్యకు ఉండాలి. భార్య ఏదన్నా విషయం చేసినప్పుడు చెప్పినప్పుడు తన గురించి నాకు పూర్తిగా తెలిసిన నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే ఈ రోజులో ఫస్ట్ ఏంటంటే మా ఆవిడ నన్ను అనుమానిస్తుంటుందండి అంటారు, మా హస్బెండ్ నన్ను అనుమానిస్తుంటారు. అనుమానం ఎక్కడ వస్తుంది? ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి అనుమానం అనే స్పేస్ అక్కడ వస్తుంది. ఆ నమ్మకాన్ని ఇవ్వడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు? రెండోది, ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన థింగ్ ఏంటంటే రెస్పెక్ట్. థర్డ్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్ గా కనెక్ట్ అయి ఉంటున్నాం, అంటే ఇద్దరం కూర్చొని ఉన్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం, ఫెంటాస్టిక్ టైం ఇస్తున్నాం. కానీ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం ఏంటంటే తన పెయిన్ ని తన అర్థం చేసుకునే విధంగా మాత్రం లేరు. అందరూ ఏం చేస్తారు? జడ్జ్ చేస్తారు. ఆ జడ్జ్ చేయడంతో ఆపేస్తారు సగం మంది. 4 అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఏం జరిగినా షీఈస్ మై వైఫ్, హీఈస్ మై హస్బెండ్ అనే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో మీ బాండింగ్, మీ మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఇదంతా ఎత్తైతే లాస్ట్ T, నేను నా మనసులో ఉండే భావాలని అంతే ట్రాన్స్పరెంట్ గా తనకి చెప్పే అంత విధంగా ఉంటే ఆ రిలేషన్ ఎవడు బ్రేక్ చేయలేదు. వైఫ్ కో హస్బెండ్ కో షేర్ చేసుకోండి. అది ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తే ఇవన్నీ బిల్డ్ అవుతాయి.